హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను దొండకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. నా స్టైల్లో చేసి చూడండి. ఈ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది రైస్లోనే కాదు, చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మీడియం సైజ్ ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని, 2-3 పచ్చిమిర్చిని ఇలా మధ్యగా స్లిట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. దొండకాయలు నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను. దొండకాయలు ఒక 2 నిమిషాలు మూత పెట్టి వేగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. దొండకాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని టమాటాలు మెత్తబడేంత వరకు మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం 4 స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసిన తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఆయిల్ కొద్దిగా పైకి తేలిన తర్వాత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని రోటీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకొని తినండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన దొండకాయ టమాటా కర్రీ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.